महाराज के पुनरुद्धारण యేసు ప్రభు के మంచిదండి ప్రత్యేకమైన సమయములో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన మత్తయి సువార్తమానము 28వ అధ్యాయము ప్రారంభ 10 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపమును కలిగెను. స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువును పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూదురు. ఇదిగో మీతో చెప్పితినని. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపా పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళెదరనియు వెళ్ళవలననియు వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి పునరుద్ధాన ఆరాధన కార్యక్రమంలోకి వీల్సిన ಎಲ್ಲರಿಗೂ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి యొక్క జయము తన యొక్క సంఘమునకు మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము ఈస్టర్ పండుగ లేదా పునరుద్ధాన పండుగ. ఏ పండుగ ఈరోజు? పునరుద్ధాన పండుగ లేదా ఈస్టర్ పండుగ. పునరుద్ధానము అనగా పునః ప్లస్ ఉద్ధానము. పునః అనగా తిరిగి, ఉద్ధానము అనగా లేచుట. ప్రభు తిరిగి లేచిన కార్యమును తలంచుకొని పునరుద్ధాన పండుగను మనము జరిగించుకొనుచు ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి యొక్క విషయంలో మనం చూస్తే, యేసుక్రీస్తు వారి జన్మ విషయంలో దేవదూతలు మనకి తెలియజేశారు, అవునా కాదా? మరి యేసుక్రీస్తు వారి జన్మ సువార్త ఎవరు తెలియజేశారు? లూకా సువార్తమానం 2:9-11 వచనాలు చూస్తే, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నానని గాబ్రియేలు దేవదూత ఈ వర్తమానమును తెలియజేశారు. చూడండి, ప్రభువు జన్మించినప్పుడు వర్తమానం ఎవరు తీసుకొచ్చారు? దేవదూత తీసుకొని వచ్చింది. అలాగే ప్రభువు మరణించి ఆయన తిరిగి లేచినప్పుడు కూడా వర్తమానం తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో చూస్తే 28వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే, ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను.
అతనికి భయపడ్డ వల్ల కావలి వారు వనికి చలిసిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి. చూడండి ప్రియమైన వాళ్ళారా, అక్కడ కూడా గొర్రెల కాపర్లు ఏం చేశారు? దూతను చూసి గొర్రెల కాపర్లు కూడా దూత ఏం చెప్పింది? ఇదిగో భయపడుకుని ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు. మరి అక్కడ చెప్పింది ఎవరు? దేవదూతే. అక్కడ కూడా దూత ఏమంటుంది? భయపడమాకండి. ఇక్కడ కూడా సమాధి యొద్దకు వెళ్ళిన స్త్రీలను చూసి దేవదూత చెప్తున్న మాట, భయపడకుడి, మీరు సిలువ వేసిన క్రీస్తుని మరి చూడటానికి వచ్చారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఏమయ్యాడు? లేచి ఉన్నాడు. కాబట్టి ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు సమాచారం తెలియజేశారు. ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు కూడా దేవదూతలు సమాచారం తెలియజేశారు. రేపు ప్రభు మధ్యాకాశానికి వచ్చేటప్పుడు కూడా ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుడి దూతలు కోరబోతారు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుడి బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదన సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడు. ఏమా ఏంటమ్మా? సదాకాలం ప్రభుతో ఉంటాం. అప్పుడు మేఘములకి వెళ్ళారు. జన్మ సువార్త దేవదూతలు తెలియజేశారు. ఆయన మరణించి తిరిగి లేచిన సువార్త దేవదూతలు తెలియజేశారు. రేపు ప్రభు మధ్యాకాశానికి వస్తే ప్రధాన దూత శబ్దం మనం వినపడుతుంది. మొదట మృతులు లెగుస్తారంట, ఆ మీద సజీవులమైన మనము లెగుస్తాం. చూడండి, ఈ 3 ప్రభు జీవితకాలం అంతా కూడా ఆయన జన్మములో కానీ, ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు కానీ, రేపు ప్రభు మధ్యాకాశానికి వచ్చి తన రక్తముతో సంపాదించిన సంఘాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా దేవదూతలు ప్రధాన దూత శబ్దముతో మరి లెగుస్తారు. చూడండి, ఎందుకంటే దేవదూతలు ఎంత విరివిగా తెలియజేస్తూ ఉన్నారు. ఏమ్మా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఈ భూలోకములో మన ఇంట్లో ఫంక్షన్ అనుకో, మన ఇంట్లో ఎవరన్నా పిల్లలు పుట్టారో లేకపోతే ఏదైనా కార్యక్రమం ఎవరు తెలియజేస్తారు? ఆ ఇంటి వారు తెలియజేస్తారు. ఎందుకంటే మా ఇంట్లో ఈ కార్యము, ఇదిగో ఈ బిడ్డ పుట్టాడు, అందరికి తెలియచేయాలి. కాబట్టి ఎవరు పంపుతారు? ఆ ఇంటి వారే పంపుతారు. కాబట్టి మన ఇంట్లో జరిగిన కార్యక్రమం కాబట్టి ఇంటి వారు తెలియజేస్తారు. లేదా ఈ భూలోక సంబంధమైంది అనుకో, భూలోక మనుషులకు మనమే తెలియజేస్తాం. కానీ యేసు ప్రభు వారు ఎక్కడ వారు? పరలోకం నుంచి వచ్చిన వారు. కాబట్టి ఆయన యొక్క కార్యములు, ఆయన యొక్క కార్యక్రమాలు, ఆయన యొక్క మరి ఆయన గురించిన వివరాలన్నీ ఎవరు తెలియజేస్తారు? న్యాయమేనా కాదా? ఆయన పరలోకవాసి కాబట్టి ఆయన గురించిన విషయాలన్నీ ఎవరు తెలియజేస్తారు? పరలోకము నుండి దేవదూతలు. అందుకనే పరలోకము దేవదూతలు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే వారి సంఖ్య కోట్ల కొలదిగా ఉండేను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవదూతలు దేవుని మరి పనివారు. కాబట్టి దేవుని పనిని నమ్మకముగా ఆయన మనసులో తలంచగానే ఎమ్మటే తక్షణమే ఆ కార్యాన్ని వారు ఏం చేస్తారు? జరిగించేవారై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు జన్మ సువార్త తెలియజేసిన దేవదూతలే, ఆయన మరణించి తిరిగి లేచారని తెలియజేసిన దేవదూతలే. అలాగే రేపు మధ్యాకాశములకు ప్రభు వచ్చే ముందు రేపు సంఘము మేఘములోని కొనుక్కోబడే కార్యములు కూడా ముందు తెలియజేసేది ఎవరు? దేవదూతలు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధారణై తిరిగి లేచాడు. కాబట్టి మనం కూడా మన కష్టముల నుంచి, మనకున్న అనారోగ్యముల నుంచి, మనకున్న అప్పుల నుంచి, మనకున్న బలహీనతల నుంచి, మనకున్నటువంటి పాపం అనే బంధకాల నుంచి మనం కూడా ఏమవ్వాలా? లెగవాలి. ప్రభు లేచాడు, నేను కూడా లెగుస్తాను. ఇది విశ్వాస యొక్క గురి అయి ఉండాలన్నారు అయ్యగారు. నా ప్రభు చనిపోయాడు, నేను చనిపోతాను. నా ప్రభు తిరిగి లేచాడు, నేను కూడా ఏం చేస్తాను? తిరిగి లెగుస్తాను. ఇది విశ్వాస యొక్క గురి. నా ప్రభు పరలోకం వెళ్ళాడు, తిరిగి లేచి, నేను కూడా ఏం చేస్తాను? రేపు నేను కూడా మరణాన్ని జయించి లేచి రేపు ఏం చేస్తాను? పరలోకం వెళ్తాను. లేదా సజీవుల వలస అయితే సజీవంగానే ప్రభు యొద్దకు ఏం చేస్తాను? మేఘమండలంలో కొనిపోబడతాను. అక్కడ సదాకాలం ఆయనతో కూడా ఏం చేస్తా ఉంటాను.
కాబట్టి మన గురి కూడా ఏమై ఉండాలా? యాదాస్తయ్య గారు చెప్పారు, యేసు ప్రభు జీవితంలో 3 రోజులు ఉన్నాయి అబ్బాయి. ఒకటి మంచి శుక్రవారం, అంటే ప్రభు మన నిమిత్తం ఏం చేశాడు? శ్రమ పడ్డాడు. రెండవది సిలువలో చనిపోయి సమాధి చేయబడ్డాడు, అనగా శనివారం సమాధిలో ఉన్నారు. మూడవ దినము సమాధిని చీల్చుకొని మృత్యుంజుడై ఎలా తిరిగి లేచాడు ఆదివారమున. ప్రభు జీవితంలో ఈ 3 దినాలు ప్రాముఖ్యమైనవి. ప్రతి విశ్వాసికి కూడా ఈ 3 దినాలు తప్పకుండా ఉంటాయి అబ్బాయి అని అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఉంటాయా ఉండవా? నేను శ్రమే పడలేదు పాస్టర్ గారు, శ్రమ అంటూ అసలు నేను ఎరగను అనేవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా అనగలరా? నేను అసలు శ్రమ పడలేదండి, నా పుట్టినప్పటి నుంచి నాకు శ్రమ అంటే తెలియదండి అనేవారు ఎవరైనా ఉన్నారా? మాట్లాడలేదు. ఎవరు ఉండరు. ఎవరు తగినట్లుగా వారు ఏం చేస్తారు? శ్రమను అనుభవిస్తారు. ఇదిగో నేను మరణించరయ్యా, నేను పుట్టాను కానీ ఎప్పటికీ మరణించరని వారు ఎవరైనా ఉంటారా? మరణముడు కంట మర్యాద ఉండదంట. అది చిన్నోళ్ళు పెద్దోళ్ళని ఎవరిని కూడా కనికరించదంట. మరణానికి ఏముండదు? మర్యాద ఉండదు. అది ఎవరినైనా ఏం చేస్తుంది? సమయం వచ్చినప్పుడు గమనిస్తుంది. కాబట్టి నా జీవితం రాదు అని చెప్పగలరు ఎవరన్నా? కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఏముంటది? శనివారం ఉంటదా ఉండదా? మూడవది ఆదివారం. ప్రభు ఎలా మరణాన్ని జయించి లేచాడో రేపు నేను కూడా జయిస్తానని అనుకునే వారి జీవితంలో ఖచ్చితంగా కూడా ఏమంటది? విశ్వాస జీవితంలో ఆదివారం కూడా ఉంటుంది. ఆ ప్రభు లేచాడు, నేను కూడా లేస్తాను. యేసు లేచెను ఆదివారమున, యేసు లేచెను వేకువజామున, యేసు లేచెను. యేసు ఆదివారం లేచాడు, వేకువజామునే లేచాడు. యాదాస్తయ్య గారు పాడింది, సూటిగా లేచెన్ యేసు సూర్యుని వలె, విజయం 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 విజయం. బోలో క్రీస్తు మహారాజ్ కే. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఏముంది చెప్పాలి? శుక్రవారం ఉంది, శనివారం ఉంది, ఆదివారం కూడా ఉండాలి. ఉన్నప్పుడే క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటంటే, నా ప్రభు మరణాన్ని జయించి ఎలా లేచాడు, రేపు నేను కూడా మరణం జయించి లెగుస్తాను. నా ప్రభు ఎలా పరలోకానికి వెళ్ళాడో రేపు నేను కూడా ఏం చేస్తాను? మృతుల వరుసలో కానీ పరిశుద్ధుల సజీవుల వరుసలో కానీ నేను కూడా ఖచ్చితంగా ఏం చేస్తాను? లెగుస్తాను, పరలోకం వెళ్తాను. ఈ గురి క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యం. ఈ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రభు ఎలా జయించాడు అన్నిటినీ మనం కూడా జయించగలగాలి. ఏం జయించారు ప్రభు వారు? మరణములను విరిచివేశారు, అలాగే సమాధిని జయించాడు, అలాగే ముద్రను జయించాడు, బండను జయించాడు, కావలి వారిని జయించాడు, సాతానుని జయించాడు, వాడు తెచ్చిపెట్టిన పాపాన్ని జయించాడు, వాడు తీసుకొచ్చిన శాప పాపాదులన్నిటిని కూడా ఏం చేశాడు? జయించి లేచాడు. కాబట్టి ఆయన ఎలా జయించాడో ఆ జయాన్ని ఎవరికి ఇచ్చారో? సంఘానికి ఇచ్చారు. అన్నిటి మీద అధికారం ఎవరికి ఇచ్చారు? సంఘానికి ఇచ్చారు. అందుకనే మనం సైతాను ఎదురింపు స్తోత్రంలో చెప్పుకుంటాం. లూకాసు సువార్త 10:18 ఏమనుంది? శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చునా అని చెప్పి ప్రభు సెలవిచ్చాడా లేదా? కాబట్టి నా ప్రభు అన్నిటిని జయించాడు, నేను కూడా జయిస్తాను. ఇదే మన యొక్క గురి ఉండాలి. అటువంటి గురి కలిగి మనము ఈ పండుగ చేస్తే నిజంగా మనం జయించే వరుసలో ఉన్నవారు. కాబట్టి ఆ గురి కలిగి చేయాలి. యాదాస్తయ్య గారు చెప్తూ మాట అన్నారు, అయ్యారు, నా బరి భూలోకము, నా గురి పరలోకము అన్నారు. నా గురి ఏంటంట? పరలోకం. నేను బరి అంటే నేను నివసించేది ఎక్కడ? భూలోకము. కానీ నా గురి ఏంటి? పరలోకము. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం కూడా అట్టి జీవితాన్ని కలిగి ఉండాలి. ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ సమాధి యొద్దకు మగ్దలేని మరియు వేరొక మరియు సమాధి యొద్దకు వచ్చారు. యూదుల ఆచారం ప్రకారం
మూడవ దినమున సుగంధ ద్రవ్యములు పూయుటకు వీరు వచ్చారు. ఏం చేశారంట? సుగంధ ద్రవ్యములు పూయుటకు వీరు వచ్చిన వారు అయి ఉన్నారు. కానీ అక్కడ వారు అడుగుంటూ ఉన్నారు దారిలో, మన నిమిత్తము ఎంత పెద్ద రాయిని దొర్లించేవారు ఎవరు? మనం స్త్రీలమే, ఎంత పెద్ద రాయిని మనం కదిలించగలమా? కదిలించడం. మన కొరకు ఎవరు దొర్లిస్తారు అనుకుంటా వచ్చారు. తీరానికి వచ్చేసరికి ఆ రాయి దొర్లింపబడుతూ చూశారు. లోపల చూస్తే దేవదూతలు ఇరువురు కూర్చొని మెరుపు వలె ప్రకాశమానంగా ఉన్నారు. వస్త్రాలంట హిమం అంత ధవలముగా తెల్లగా ఉన్నాయంట. మా మెరుపును చూడగలరా మీరు? ఎంతసేపు ఉంటుంది? ఇంట్లో మీ పిల్లల్ని తీసుకొచ్చి అరే మెరుపు వచ్చింది రా చూద్దురండి అనేదాకా ఉంటుందా? రెప్పపాట్ల మెరుపు. అలాగే వారి స్వరూపం వారు ఎలాగున్నారంట? మెరుపు వలె ఉన్నారంట. చాలా ప్రకాశమానంగా ఉన్నాయంట వారి వస్త్రాలు. వారు చూడగానే ఈ స్త్రీలకు ఏమొచ్చింది? భయం వచ్చేసింది. అప్పుడు దేవదూత అంటుంది, భయపడకుడి. చూడండి, బైబిల్ మొత్తంలో కూడా ఈ మాట చాలా సార్లు ఉంటుంది, భయపడకుడి. ఎప్పుడు కూడా ప్రభువు మనల్ని ధైర్యపరిచేవాడు, భయపెట్టేవాడు సాతాను. ధైర్యపరిచేవారు ఎవరంటే దేవుడు, ప్రభు. చూడండి, ఈ ఇక్కడ చదువుకున్న 10 వచనాల్లో 2 సార్లు, ఒకటి దేవదూత చెప్పింది భయపడకుడని, రెండవది ప్రభువే చెప్తున్నాడు 10వ వచనంలో. ఏమంటున్నాడు 10వ వచనంలో? యేసు భయపడకుడి. ఏమంటున్నారమ్మా? దేవదూత చెప్పింది భయపడకుడని, అలాగే యేసు ప్రభువారు కూడా ఏం చెప్తున్నారు? భయపడకుడి. ఏదైనా చాలా మంది జీవితాల్లో భయం ఉంది. ఏముందమ్మా? భయం, అమ్మో నేను ఎప్పుడు చచ్చిపోతాను, మరణం నుండి ఎప్పుడు ఆవరిస్తుందో అని. భయం లేని వారు ఎవరైనా ఉంటారా? మాట్లాడలేదు. భయం లేని వారు ఎవరైనా ఉంటే చేయొద్దండి. కానీ భయపడకూడని ప్రభు గొప్ప అభయం ఇస్తున్నాడు. ఇదే గొప్ప విజయం అని ప్రభు ఏమంటున్నాడు? భయపడకండి. మరణము నన్ను ఏం చేసింది? మిమ్మల్ని మాత్రం ఏం చేస్తుంది? నేను ఎలా జయించాను, మీరు కూడా ఏం చేస్తారు? అలా జయిస్తారు. కాబట్టి మరణపు ములుడు ఏం చేశాడు? ప్రభు వినిచి వేసిన వారుగా ఉన్నారు. కాబట్టి ఇదను మనం చూసినట్టయితే ఈ స్త్రీలైన వారికి మొట్టమొదటి మగ్దలేని మరి ప్రభు ఏం చేశారు? కనపడ్డారు. ఇక్కడ చూస్తే వారికి ప్రభు ఎదుర్కొన్నారు. చూడండి, 9వ వచనంలో మనం చూస్తే వారికి ఆ వర్తమానం తీసుకొని పరిగెత్తుచుండగంట యేసు ప్రభు వారు ఈ స్త్రీలైన వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పి వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములో కొరికి ఆయన్ని మొక్కుతున్నారు. ఆయన పాదములు పట్టుకున్నారు, ఆయనకి బ్రొక్కారు. చూడండి, ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభు యొక్క పలకరింపే వీరికి పులకరింపై. మగ్దలేని మరియని ప్రభు ఏమని పిలిచింది? పాఠమాలు అనుకుని, అయ్యా నా ప్రభుని ఎక్కడ ఉంచారు మీరని చెప్పి ప్రభుని పాఠమాలు అనుకోను. చూడండి, మనం చూస్తే మొదటి మాట మనం చూస్తే పిలుపును బట్టి పులకరింపు. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్తమానము 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13 నుంచి 16 వచనం వరకు చదువుకుందాం. వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమె యోహాను సువార్తమానం 20వ అధ్యాయము 13 నుంచి 16 వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతాను, చూడండి. వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమె అడగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయేరి, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండడం చూసిన గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన యెడల ఆయనను ఎక్కడ ఉంచితవో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచిన మాటకు బోధకుడని. చూడండి, యేసయ్య పలకరింపే ఈమెకి ఏమిచ్చింది? పలకరింపు. చూడండి, ప్రభువు స్వరము ఆమె గుర్తుపట్టి, మరియా అనగానే హక్కును గుర్తుపట్టి హెబ్రీ భాషలో రబ్బూని అని చెప్పి ఆమె దేహము, ఆమె హృదయం పులకరించింది. ఎవరి మాట వినగానే?
ఎందుకంటే ఆమె ప్రభు కొరకు దుఃఖిస్తూ ఉంది. చూడండి, మీరు కూడా ఎవరి కొరకు అన్నా దిగులేసుకున్నారనుకోండి, మీ పిల్లలు రాలేదనో, లేకపోతే నీ చుట్టాలు ఎవరన్నా నీతో పలకలేదనో, లేకపోతే వారు రాలేదని పలకలేదని దిగులుగా ఉంటారు. వాళ్ళు ఎంత చెప్పినా ఎవరు చెప్పినా రాలేదనుకోండి, చివరికి మొత్తానికి ఎండకేళ్ళకు వారే వచ్చి నేను పిలిచినప్పుడు ఎలా ఉంటది? నీ దుఃఖం అంతా ఎగిరిపోతుంది. ఒక్కసారి నువ్వు ఉన్న పదాలను ఎగుస్తావు అక్కడి నుంచి. అవునా? నేను ఎవరి కొరకైతే దిగులు పెట్టుకున్నాను, మన్యాలు పెట్టుకున్నాను, వారే వచ్చారు అన్నప్పుడు ఎట్లా ఉంటది నీకు? ఆ సంతోషము అంతా ఎంత కాదు, మీకు అర్థం అవ్వాలని చెప్తాను. అలాగే మరియా దుఃఖపడుతూ ఉందా రాత్రి అంతా. ప్రభువుని ఎప్పుడైతే ఆమెను మరియా అని పిలిచారో ఆమెకు పులకరింపు వచ్చింది. ఏమొచ్చిందంట? పిలుపును బట్టి పులకరింపు. చూడండి, కొందరైతే ఒక్క మాటకే చెప్తే వింటారు, కానీ కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు పిలిచినా పలకం. కానీ మరియా ప్రభు పిలవగానే ఒక్క మాటకే అమ్మటే గుర్తుపట్టింది. ఏమంటుంది? రబ్బూని, బోధకుడా అని అర్థం. హెబ్రీ భాషలో రబ్బూని. కాబట్టి మరియా మరి పలకరింపును బట్టి, యేసు ప్రభు పలకరింపును బట్టి ఆయన చేయగలిగింది పులకరింపు. చూడండి, కొంతమంది మాటలు మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సైనికులు కూడా మరి కొంతమందిని రోమావారు ప్రభువును పట్టుకోమని పంపించారు. ఈ పట్టుకోవడానికి వెళ్ళే సైనికులంట ప్రభు బోధ విని అలా ఉండిపోయారంట. ఏంటి మీరు ఆయన పట్టుకు రాలేదంటే, ఆయన బోధించినట్లు మేము అన్నడను ఎక్కడ కూడా వినలేదండి, ఆయన బోధ అంత గొప్పగా ఉందని చెప్పి ఆయన బోధ వింటూ వారు అలా పులకరించిపోయారు. చూడండి, అంత గొప్ప ఆశ్చర్యం. ప్రభు బోధ అంత గొప్పగా ఉంటుంది, ప్రభు పిలుపు అంత మాధుర్యంగా ఉంటుంది. నిజం. ఆ పిలుపు మనం గనక ఒక్కసారి అనుభవంలోకి తెచ్చుకుంటే నిజంగా మనకు కూడా పులకరింపు వస్తుంది. మరీగా అనుభవం ఉంది కనుక టక్కన ప్రభు పిలవగానే ఆమెకి ఏమొచ్చింది? పులకరింపు వచ్చింది. చూడండి, ప్రభు ఎవరినైనా అలాగే పిలిచాడు. ఆ పాత్ర స్త్రీని ఏమన్నాడు? అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను నిన్ను శిక్షించను, ఇక మీదట పాపము చేయకని పంపించారు. నిజంగా ఆ మాటకి ఆమె కూడా పులకరించుండదు. కానీ ఎవరు ఇలా పిలవలేదే ప్రేమతో. అమ్మా నేను సంబోధిస్తున్నాడు. ఎంత గొప్ప పిలిపి ఇది. పక్షివాయు గల వ్యక్తిని కూడా నలుగురు మోసుకొని వచ్చారు. బహుశా ఇంటి వారు కూడా ఆయన తిట్టుండొచ్చు. ఎలా, ఏం పాపం చేస్తావు, నీకు ఈ వ్యాధి వచ్చింది, ఎవరికే కీడు చేస్తావో, ఇదిగో ఇప్పుడు ఈ బాధపడుతున్నావు, ఇంటి వారే తిట్టుండొచ్చు. మోసుకొచ్చిన వాళ్ళు కూడా అరే మిమ్మల్ని పోయలేక మేము పడుతున్నావు అని చెప్పి వాళ్ళు తిట్టుండొచ్చు. కానీ ప్రభు ఏమన్నాడు? మాట్లాడాలి. ప్రభు ఏమన్నాడు? నా కుమారుడా. ఎంత చక్కని మాట. ఏమన్నాడు? నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, లేచి నీ పరిపెత్తుకొని నడవమన్నాడు. నా కుమారుడు అని పిలవగానే బహుశా ఈయన కూడా పులకరింపు వచ్చుండు. ఎంత గొప్ప మాట. ఎవరు నన్ను ఇలా పిలవలేదే, ఈయన గొప్ప బోధకుడు, ఈయన నన్ను ఎంత ప్రేమగా పిలుస్తున్నాడని చెప్పి బహుశా ఆ ప్రేమకే పులకరింపు వచ్చి లేస్తుంటాడు. అప్పుడు ప్రభు అన్నాడు, లేవు, నీ పాపములు క్షమించబడినవి, లేచి నీ పరిపెత్తుకొని నడవమన్నాడు. కాబట్టి ప్రభు స్వరం మనం వినే అనుభవం ఉంటే మనకు కూడా ఏమవుతుంది? పులకరింపు వస్తుంది. ప్రియమైన దేవుడి పిల్లలు, అందుకనే దైవజనులు దేవదాసయ్య గారి కాలంలో అయ్యగారు ప్రకటన గ్రంథం ఎవరో రాయమన్నారంట ప్రభు. అప్పుడు అయ్యగారు ప్రశ్న వేశారు, ప్రభువా, ప్రకటన గ్రంథాన్ని కొన్ని చేర్చినా చిక్కే, ఒకటి చార్చినా చిక్కే అన్నారు కదా, ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు అంటున్నారు. మేము మానవులం కదా ప్రభువా, మేము రాస్తే తప్పుడు దొరుకుతాయి కదా, ఎలా ప్రభు అని అడిగారంట. ఎవరో? దేవదాసయ్య గారు. అప్పుడు ప్రభు అన్నారంట, మానవుల్లో తప్పిదాలు ఉంటాయి, మీరు రాస్తే తప్పులు ఉంటాయి, కానీ నేను చెప్పి రాయిస్తున్నా కనుక తప్పులు ఉండవు, రాయి అన్నారంట. కాబట్టి దైవజనునికి ప్రభు మాటే ఒక పులకరింపు అయింది. ఏమైందంట? ప్రభు మాటే ఒక పులకరింపు అయింది. కాబట్టి బైబిల్ మిషన్ అనుభవము నేడును దేవుడు కనబడును మాట్లాడు. బైబిల్ మిషన్ లో సన్నిధిలో ప్రభు పిలిచే అనుభవంలోకి వచ్చావు అనుకోండి, బైబిల్ మిషన్ లో సన్నిధి అనుభవమే నీకు ఒక పులకరింపు అవుతుంది. ఏమవుతుందంట? ఈ మాట అనుభవంలోకి తెచ్చుకున్నాక ఈ మాట పులకరింపు యొక్క అర్థం తెలుస్తుంది. అప్పుడు వరకు మీకు అర్థం కాదు. సన్నిధిలో ప్రభుని పిలిచాడు అనుకోండి, అప్పుడు ఆ స్వరమైన నీకు ఆ పులకరింపు కలుగుతుంది. కాబట్టి ప్రియమైన వారు, మరి యొక్క అనుభవం మనకు కూడా ఆ అనుభవం రావాలంటే ఎక్కడ ఉండాలి? మనం సన్నిధిలో ఉండాలి. మరి ఆ స్వరం వినగానే ఆమెకి ఏమొచ్చింది? పులకరింపు వచ్చింది.
మనం కూడా ప్రభు స్వరమిని అనుభవంలోకి వస్తే మనకు కూడా అనుభవంలో ఆ పులకరింపు వస్తుంది. బైబిల్ మిషన్ బోధే ఒక పులకరింపు అన్నారు అయ్యగారు. క్రొత్తగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది, ఇతరులను కదిలిస్తుంది, హృదయాన్ని ప్రభు తోటికి ఆకర్షించండి. అటు అనుభవాన్ని మనం కూడా ఏం చేయాలా? సంపాదించుకోవాలి. అందుకనే దేవుడు కనపడతాడు, మాట్లాడతాడు. ఇదే బైబిల్ మిషన్ బోధ. దేవా మాటలాడు మన్న దేవా వాక్కు వినబడు నీకు, దేవా మాటలాడు మన్న దేవా వాక్కు వినబడు నీకు, నీవు అడుగు ప్రశ్నల కల్ల నిజము తెలియబడును నీకు, ఏకాంత స్థలము కోరుమో దేవుని ప్రార్థింప మీరు పాడుకో అంటే ఏసన్న స్వరం అన్నా నీవు ఎప్పుడైనా విన్నావా? ఎప్పుడైనా విన్నావా? ప్రశ్న. మరి పులకరింపు వచ్చింది, నీకు అనుభవం రావాలంటే నువ్వు ప్రభు స్వరమైన అనుభవంలోకి రావాలి. రెండోదిగా మనం చూసినట్లయితే మాటలో ఉన్న మంట. లూకాసు వర్తమానము 24వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే ఇక్కడ యమ్మాయి శిష్యులు యెరూషలేముకు ఆమడ దూరంలో ఉన్న యమ్మాయి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? యమ్మాయి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. యేసు ప్రభు పునరుత్థాన దేహముతో, పునరుత్థాన మహిమతో వారి మధ్య బాటసారులే వారితో కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వారిలో ఏముందంటే అనుమానం ఉంది. ఏముందంటే అమ్మా, యెరూషలేములో జరిగిన కార్యాలను బట్టి, ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడని వినడాన్ని బట్టి, శిష్యులు చెప్పడాన్ని బట్టి, కొంతమంది స్త్రీలు చెప్పుకోవడాన్ని బట్టి వారికి ఆందోళనగా ఉంది. ప్రభు లేచాడా, నిజమేనా అని చెప్పి వారు ఆలోచనలతో మరి ఎంతో మనసులో గందరగోళం తెలుగుతున్నారు. బాటసారిగా ప్రభు వారి మధ్య నిలిచి వారితో మాట్లాడుకుంటూ వెళ్ళారనమాట. తీరా వెళ్ళేసరికి వారు ఊరు వెళ్ళేసరికి పొద్దుగూకింది. ఏమైందంటే అమ్మా, ప్రొద్దుగుంకింది. వారు అంటున్నారు ప్రభువుని బలవంతి పెట్టారంట. ఇక్కడ ఈ రాత్రికి ఇక్కడే మాతో ఉండండి అని చెప్పి ప్రభువుని బలవంతి పెడితే ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆహారం తింటే ప్రభు రొట్టె విరిచాడు. ఏం చేశాడంట అమ్మ, రొట్టె విరవగానే ఆయన ప్రభు సుని అని వాడు కన్నులు తెరవబడి అప్పుడు ప్రభువుని గుర్తుపెట్టారు. వారు అనుకుంటున్న మాట చదవండి 32. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే ఆయన 24:32 అప్పుడు వారు ఆయన త్రోవలో మాతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకడితో ఒకడు ఏమైనా అంట, ప్రభు మాట వాక్యం చెప్తుంటానికి వారి హృదయాలు మండిని అంట. ఏమో మనం అడుగుతున్నా, నేనేమో అడుగుతున్నా, ఎప్పుడన్నా బోధ వింటే మన హృదయాలు మండినయా? మనకే తెలియాలి. చాలా మంది నవ్వుకుంటున్నారు. మీ హృదయాలు మండట్లేదంటే మీరు శ్రద్ధగా వినట్లేదన్నారు. వాక్యం ఎవరిది? ప్రభు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా? ఎవరిదంట అమ్మ? ప్రభు మాట ఎటువంటిదంట? అగ్ని వంటిది. దేవుడు వ్రేలుతో ధర్మశాస్త్రం రాశారు. అగ్ని ఆయన వ్రాత ఏమై ఉన్నది? మా మోషే గారు అగ్నిలో వెళ్ళాడా? ఎలా వెళ్ళాడు? సేనాయి పర్వతం మీదకి అగ్నిలో వెళ్ళాడు నడిచి. ఆయన మాట ఎటువంటిది? అగ్ని వంటిది. ఆయన మాట మనల్ని, అంటే మనం శ్రద్ధగా విన్నప్పుడు ఆత్మ తండ్రి మన హృదయాలను తాకుతాడు. నేను అర్థమయ్యేటట్టు చెప్తా. పౌలు గారు ఈ రోజు ఆదివారము ఆరాధన చేస్తూ ఉన్నాడు. సముద్ర తీరమున లూదియా అనే దైవభక్తి కలిగిన ఒక స్త్రీ, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఈ దినము ఆరాధన జరుగునని ఆమె గ్రహించి ఆ సముద్రపు దగ్గరికి వెళ్ళినప్పుడు పౌలు బోధ యందు ఆమె లక్ష్యం ఉంచిందంట. ప్రభు ఆమె హృదయము తెరిచిన కనుక ఆమె ప్రభు నుండి విశ్వాసం ఉంచి ఆమె బాప్తిసం పొందింది. ఏమ్మా, లక్ష్యం ఉంచిన తర్వాత ఆమె హృదయం తెరవబడిందా? మామూలుగా తెరవబడిందా? లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? మాట్లాడండి, తెలుగే నేను మాట్లాడుతున్నాను. వెరీ గుడ్. గురి లేకపోతే ఆయన చెప్పే మాటలు ఎందు శ్రద్ధగా గురి నిలిపింది అన్నమాట. పౌలు బోధ యందు ఆమె లక్ష్యం ఉంచింది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. చదువుతారా? అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం.
అప్పుడు లూదియాను దైవభక్తి కలిగిన స్త్రీ 14 వచ్చిన 16 ఆమె ఊదా రంగు పొడి అమ్ముకును తుయితెర పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలు ఎంతో లక్ష్యం వచ్చెను. మన హృదయాలు తెరవబడితే ప్రభు మాటలు మనలోకి వచ్చి మన హృదయం నింపుకొని వెళ్తాం. అందుకనే దేవాలయానికంట ఆకలి కలిగి రావాలంట. ఏ ఆకలి? ఆత్మీయ ఆకలి. ఇంటికాడ సిద్ధపరుచుకున్నారు ఈరోజు పండగ ఆహారం కాస్తుమా. ఆకలి కలిగి వస్తే అంట దేవుడు అంట ఆశతో వచ్చిన వారిని, ఆకలితో వచ్చిన వారిని అంట వారి ఆశను తీరుస్తాడు. లూదియా కూడా ఏముంది? వాక్యం అంటే ఆశ ఉంది. ఆశ కలిగా వచ్చింది. ఆమె ఆశను దేవుడు తీర్చాడా లేదా? ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. నీ హృదయం మండట్లేదంటే నీకు ఆశ లేదని అర్థం. ఒకటే మాట స్ట్రైట్. మన హృదయం మండట్లేదంటే మన ధ్యాస ఇక్కడ లేదు, వాక్యం మీద లేదు మన ధ్యాస. ఎక్కడెక్కడో ధ్యాస నిలుపుకొని మనం వచ్చి ఏదో ఆ టైం ప్రకారం వచ్చాము వెళ్ళాము అనుకుంటే ఎప్పటికీ మండం. ఆసక్తి కలిగి రావాలి, ఆశ కలిగి రావాలి, ఆకలి కలిగి రావాలి. అప్పుడు ప్రభు నేను ఖచ్చితంగా పరిశుద్ధాత్మ తండ్రిని దర్శిస్తాడు. ఆయన వాక్యం అగ్ని వంటిది ఏంటో ఆ అనుభవం నీకు తెలుస్తుంది. నీకు తెలుసా? బాప్తిసం ఇచ్చి యోహాను మండుచు ప్రకాశించు జ్యోతి వలె ఉన్నాడు. ఆయన మండటమే కాదు, అనేక మంది ఏం చేశారంటే మండించారు. ఆయన బోధ ఎలాగుందంటే మంట పుట్టించారు. ఏం చేసిందంటమ్మా? యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే ఈ మాట ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే 30 యోహాను సువార్త 5వ అధ్యాయము చూడండి 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితరి. యోహాను గారు ఎలా ఉన్నారు? మండుచు ప్రకాశించు దీపం వలె ఉన్నారు. కాబట్టి అందుకనే దైవజనులు అన్నారు, బోధకుడు నింపబడాలా, సంఘం కూడా నింపబడాలంట ఆత్మశాలు. కాబట్టి మన హృదయాలు మండాలంటే మనం ప్రభు మీద ఏం చేయాలా? లక్ష్యం ఉంచాలి. మన హృదయంలో ఆశ ఉండాలి దేవుడి మీద, ఆయన వాక్యం మీద. ఆశ లేని వాడినంట దేవుడు కూడా ఆశీర్వదించుడు అన్నారు దేవదాసు. ఇప్పుడు దూరంగా ఉండొచ్చు ఈ మాట. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడంట. దేవాలయానికి వచ్చినప్పుడు ఈరోజు పునరుద్ధారణ ప్రభువు నేను చూడాలి, ఆ పునరుద్ధారణ బలాన్ని నేను పొందుకోవాలి, ఆయన నాతో మాట్లాడాలా అని నువ్వు ఆశ కలిగి వస్తే ప్రభు కార్యాలు చూస్తావు. ఆశ లేకపోతే ఆయన కార్యాలు ఇంత అశ్రద్ధగా చేస్తే మనకి ఏ ఉపయోగం ఉండదు. ఆశ కలిగిన వాడిని ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కాబట్టి మీ హృదయాలు మండాలంటే మీరు వాక్యం ముందు లక్ష్యం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఆయన వాక్యం ముందు ఆశ కలిగి ఆకలి కలిగి రావాలి. కాబట్టి ఒకటి పలకరింపును బట్టి పులకరింపు. రెండోది మనం చూస్తే మాటల్లో ఉన్న మంట. మూడోది మనం చూస్తే సమాధానంతో సంతోషము. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును కాకని వారితో చెప్పెను. కాబట్టి యేసు ప్రభు శిష్యులకు సమాధానం అనేది దీవెనిచ్చారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సమాధానం మన ప్రపంచం అంతా దేని కొరకు ఎదురు చూస్తుంది? ధనికుడికైనా, పేదవాడికైనా, మధ్య తరగతి వారికైనా, ఎవరికైనా ఏం కావాలనుకుంటారు? సమాధానంగా ఉండాలి. నేను, నా ఇంట్లో, నా పిల్లలు, నా భర్త, మా కుటుంబం అంతా ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. ఎందుకు సమాధానం ఎక్కడ దొరుకుద్ది? మా ఏ కొట్లో దొరుకుద్ది? మాట్లాడలేదు. సమాధానం కావాలి. ఇప్పుడు రోజులు ఏదైనా డబ్బులు పెట్టే కొంటాం కదా, అవునా కాదా? మరి సమాధానం ఎక్కడ దొరుకుద్ది? ఏ కొట్లో దొరుకుద్ది? ఏసై కొట్లో దొరుకుద్ది. ఏ కొట్టు? ఏసై దగ్గర దొరుకుద్ది. ఎందుకంటే ఆయన సమాధానకర్త. ఎవరంట? సమాధానకర్త, సమాధానమునకు అధిపతి ఆయన. అందుకని యోబు గ్రంథంలో మీరు చూస్తే 22వ అధ్యాయం 21వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది, దేవుడితో సహవాసము చేసిన యెడల మీకు సమాధానం కలుగును, అలాగున మీకు మేలు కూడా కలుగుతాడు.
ఎవరితో సహవాసం చేస్తే? మన సహవాసం ఎవరితోటి? దేవునితోట, లోకంతోట, లోక సంబంధమైన మనుషులతోట? ఎవరితో నీ సహవాసం? మగ్దలేని మరియ ప్రభు సహవాసంలో పెరగబడింది. ప్రభు సహవాసంలో ఉంది కనుక శిష్యుల కంటే గొప్పగా ఆమె ముందు వరుసలో ఉండి ప్రభుని ఎదుర్కోవడానికి వచ్చింది. పునరుద్ధరణైన ప్రభు మొట్టమొదటి ఆమె కనపడింది. ఎంత గొప్ప సహవాసం ఆమెది, ఎంత గొప్ప ప్రేమ ఆమెది. ప్రభుని మోసుకొని వెళ్తానంటుంది. ఏమ్మా, పురుషులు స్త్రీలు మోసుకెళ్ళటువంటి సులువే, వాళ్ళు బలంగా ఉంటారు. స్త్రీలు పురుషులు బట్టి కష్టం. అవునా? ఇది తెలుసుకోలేదు. పురుషులకేమో మూలుగులో బలం ఎక్కువ. ఏ బలం అంట? ఎముకలకు పుష్టి బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు సన్నగా ఉన్నా కానీ బరువు తూగుతారు. స్త్రీలు లావుగా ఉన్నా బరువు తూగరు. కారణం ఏంటి? మూలుగులో బలం అటువంటి దాన్ని. కాబట్టి ఈమె ప్రభువుని ఏమంటుంది? అయ్యా నేను మోసుకొని వెళ్తాను, ఎక్కడ పెట్టావో చెప్పు అంటుంది. ఎంత ప్రేమ! మొయ్యలేకపోయినా కానీ అలాగే నేను మోసుకెళ్తాను. అదే ఆ ప్రేమ. కొన్ని సందర్భాల్లో మనం ప్రేమ ఎక్కువైతే నోట్లో కూడా తీసి పెడతారంట. ఏం చేస్తారంట అమ్మా? అప్పుడే తినేసేస్తున్నావు, అరే అప్పుడే వచ్చాడు స్నేహితుడు, అరే అరే ఇప్పుడే వచ్చావా అని చెప్పి తినేది కూడా ఆపేసి వాళ్ళ గురించి ఏం చేస్తారు? దేనికి ఇస్తున్నారమ్మా? ప్రేమ. ఈ స్నేహితుడు కూడా దిగులు అనుకోడు, ప్రేమతో ఇచ్చాడని చెప్పు ఆ స్నేహితుడు కూడా ఏం చేస్తాడు? సేకరిస్తాడు. ఎందుకు చెప్తాను ఈ మాట్లాడితే ఆమె ప్రేమ అంత గొప్పది కనుకనే ప్రభు సహవాసంలో ఉంది కనుక ఆమెకి సమాధానం దొరికింది. దొరికిందా? దొరకలేదా? ప్రభు ఎప్పుడైతే మాట్లాడాడో ఆమెకి సమాధానం దొరికింది. కాబట్టి మన సమాధానం ఎవరితో? మన సహవాసం. సహవాసం ప్రభుతో ఉంటే సమాధానం నీకు వస్తుంది. లోకంతో సహవాసం ఉంటే ఏమి రాదు. గొడవలు వస్తాయి, దెబ్బలు వస్తాయి, గందరగోళం అవుతుంది. కాబట్టి మన సహవాసం ఎవరితోటి? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం వాడుకుంటాం. సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, రేపనాశ్రయమైన సంతోషం, రేపనాశ్రయమైన సంతోషం, ఈ సంతోషము నీతో కావలెనా, ఈ సంతోషము నీతో కావలెనా, నేడే యేసు నా తగురాము, నేడే యేసు నా తగురాము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, రేపనాశ్రయమైన సంతోషం. బోలో క్రీస్తు మహారాజ్ కి. కాబట్టి పునరుద్ధాన పండుగకు వచ్చిన వాళ్ళారా, ప్రభు మాట, ప్రభు స్వరం వింటే ఖచ్చితంగా నీకు పులకరింపు వస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ప్రభు మాటలు మనం విన్నప్పుడు మన హృదయాలు కూడా ఏమవ్వాలా? మండ. ప్రభు సహవాసం అంటే మనకేం కలుగుద్ది? సమాధానం కలుగుద్ది, సంతోషం. మరి ఈ అనుభవాలు మూడోది, ఆయన మాట విందే పులకరింపు వచ్చింది. ఆయన మాట విందే ఆమె హృదయం మండింది. అమ్మాయి శిష్యులు హృదయాలు మండింది. అలాగే ఆయనతో నడిచిన శిష్యులకు గందరగోళంలో ఉన్నారు. ఒక పక్క యూదులు, రామసేవకులు భయపడి బిక్కు బిక్కుమంటూ గదిలో దాముకొని ఉన్నారు. ప్రభు వచ్చి మధ్య నిలిచి వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ప్రభు వచ్చి మధ్య నిలిచి వారికి ఏమి ఇచ్చాడు? సమాధానం కలుగుని అక్కడ దీవించాడు. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం. అప్పుడు వారిలో ఉన్న భయం పోయింది, అపనమ్మిక పోయింది, అవిశ్వాసం పోయింది. ప్రభువు మాకు కనపడ్డారు, ప్రభువు మమ్మల్ని దీవించాడు, ప్రభువు మాకు సమాధానం ఇచ్చాడు, సంతోషంతో బయటకు వచ్చాడు. కాబట్టి ఈ పునరుద్ధాన పండుగ దినమందు నీకు కూడా ఆ పులకరింపు కావాలి. ప్రభు బలాన్ని పొందుకున్నప్పుడు, ప్రభు స్వరం అన్నప్పుడు ఆ పులకరింపు వస్తుంది. ప్రభు నీతో మాట్లాడినప్పుడు నీ విశ్వాసం పెరుగుతుంది, నువ్వు ధైర్యంగా ఉంటావు, భయపడను. కాబట్టి మూడవదిగా సమాధానంగా ఉంటావు. ఎలాగంటా? సమాధానం అంటే గొప్ప దీవెన. పునరుద్ధాన పండుగ, పునరుద్ధాన పండుగలో మన మధ్య ఉన్న ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు. చెప్పండి, వాక్యం బిడ్డ హృదయాల ముద్రించును, నూరంతలుగా పలుచును సహాయం చేయమని మా మంచి బోధకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున
అడిగి వేడుకొనిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.